హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఈ షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు మొత్తం ఎన్ని లేయర్స్ తీసుకోవాలి? అలాగే ఈ షేప్ బెల్ట్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసేటప్పుడు మొత్తం మనం 6 లేయర్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక షేప్ బెల్ట్‌కొచ్చేసి 3 లేయర్స్, ఇంకొక షేప్ బెల్ట్‌కొచ్చేసి 3 లేయర్స్ వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి బాగా పలుచగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు 8 లేయర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక షేప్ బెల్ట్‌కొచ్చేసి 4 లేయర్స్, ఇంకొక షేప్ బెల్ట్‌కొచ్చేసి 4 లేయర్స్ వచ్చేలాగా కూడా తీసుకోవచ్చు. మాక్సిమం మనకి ఈ షేప్ బెల్ట్‌కొచ్చేసి మొత్తం 6 లేయర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 6 లేయర్స్ తీసుకున్నానండి. చూడండి, లైనింగ్ వచ్చేసి 2 లేయర్స్, మెయిన్ క్లాత్ వచ్చేసి 2 లేయర్స్, ఎక్స్‌ట్రా క్లాత్ వచ్చేసి 2 లేయర్స్. మొత్తం 6 లేయర్స్ అన్నమాట. అర్థమైంది కదా! ఏ సైజు వారికైనా సరే సైజ్‌తో పని లేదండి. మనం ఈ షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసేటప్పుడు మొత్తం 6 లేయర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న ఈ ఎక్స్‌ట్రా లేయర్స్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. తరువాత మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇదొచ్చేసి రైట్ సైడ్ అన్నమాట. తరువాత లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఎక్స్‌ట్రా లేయర్‌ని పెట్టేసుకోవాలి. తరువాత మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్‌ని పెట్టేసుకోవాలి. చూడండి, మనం షేప్ బెల్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం షేప్ బెల్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీ సైడు అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా! ఈ టక్స్ పెట్టుకున్న వైపు 2 కూడా మనకిలా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకొని సెట్ చేసుకోవాలి. అదే మీరిలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందంటే మనం ఈ షేప్ బెల్ట్‌లు 2 కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 ఒకే వైపుకొచ్చేస్తాయన్నమాట. షేప్ బెల్ట్‌లు 2 ఒకే వైపుకొచ్చాయి అంటే మనం ఫ్రంట్ పార్ట్‌ని షేప్ బెల్ట్‌ని జాయింట్ చేసుకున్నప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీ సైడు ఎక్కువ తక్కువలొచ్చేస్తాయన్నమాట. అంటే ఒకటి ఎక్కువగా, ఒకటి తక్కువగా అలా వస్తాయి. అలా రావడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సరిగా రాదు. ఎప్పుడైనా సరే మనం ఈ షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్‌తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి.
రెండో షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ 2 కరెక్ట్‌గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా మనకి షేప్ బెల్ట్ 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా హెచ్చుతగ్గులొచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకొని ఇప్పుడే సరి చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఈ షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసేటప్పుడు మొత్తం మనం ఎన్ని లేయర్స్ తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.